నమస్కారం గురుగారు. మహాదేవతల్లి ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నారమ్మా. గురుగారు, ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వారి గుణాలు, వాళ్ళ స్వభావ లక్షణాలు ఎలా ఉంటాయి గురుగారు? అమ్మా, ధనిష్ఠ నక్షత్రానికి అధిపతి ఎవరయ్యా అంటే కుజుడు. ఈ నక్షత్రానికి అధిపతి కుజుడు. కాకపోతే పాపం వారికి ఎలా ఉంటుంది అంటే, ధనిష్ఠ నక్షత్రం వారికి పుట్టినప్పటి నుంచి ఏదో ఒక అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా పెరిగిన వారికి గ్యాస్ ట్రబుల్, పొట్టకు సంబంధించినటువంటి వ్యాధులు, గ్యాస్కి సంబంధించినటువంటి వ్యాధులు బాగా వస్తాయి. ఇంకొకటి కూడా ఏంటంటే తల్లి, అసలు రోగానికి నివారకుడు ఎవడయ్యా అంటే కుజుడు అని కూడా చెప్పవచ్చు. ఒక మనిషికి రోగ నిరోధక శక్తిని అందింపజేసేది కూడా కుజుడే. విన్నావా తల్లి? అయితే ఈ యొక్క కుజుల వారికి ఆరాధన చేసేటప్పుడు వీరు ఆచితూచి వ్యవహరించాలి. ఒకటి. రెండవది ఏంటి అని అంటే, మంచి సౌమ్య స్వభావం కలవారు, ఎదుటి వ్యక్తిని ప్రేమించేవాళ్ళు, ఎదుటి వ్యక్తి ఏదన్నా సమస్యలో ఉంటే నేనున్నా అని ఒక అండ చూపించేవారు, తల్లైనా తండ్రైనా గురువులాగా భావించి వారికి సేవలు చేసేవారు, అన్ని రకాల యోగ్యత పొందుతారు తల్లి. ఎంత గొప్ప నక్షత్రం అంటే అంత గొప్ప నక్షత్రం అది. అన్నారా తల్లి? కాకపోతే ఏంటి అని అంటే, కోపం మాత్రం ఇక ఒకవేళ వచ్చింది అని అంటే వాళ్ళతో మాట్లాడకుండా దూరంగా ఉంటారు. మళ్ళీ ఇప్పుడు నువ్వు నేను ఉన్నాము, గొడవ పెట్టుకున్నాము, విన్నావా, నేనుతో మాట్లాడకుండా దూరంగా ఉన్నాను. నువ్వేం చేస్తావు? అయ్యా క్షమించండి అని మళ్ళీ నాతో మాట్లాడడానికి నీ అంతటా నువ్వే వచ్చేలాగా ఎదురు చూస్తాము అన్నట్టు. అటువంటి స్వభావం ఉన్న నక్షత్రం అది. విన్నావా? కాకపోతే ఒకటేంటంటే తల్లి, ధన నష్టము మాత్రము వారు పుట్టినప్పటి నుంచి విపరీతమైన ధన నష్టం అవుతూ ఉంటుంది. ఎంత ప్రయత్నము చేస్తున్నా, ఏదో ఒక రకంగా ఎదగాలి అని ఆలోచిస్తున్నా చేతిలో డబ్బులు వస్తాయి. డబ్బులు రాగానే మళ్ళీ వెంటనే ఆ డబ్బులు అనేది ఖర్చు అయిపోద్ది. ఇలా వచ్చిందయ్యా అని ఆనందపడేలోపు ఫ్యాక్ట్స్ ఆఫ్ సెకండ్స్లో ఆనందం కొలాప్స్. మళ్ళీ ఇంకా వాళ్ళకి ఇది ఉండరు. అది కొలాప్స్ అవ్వగానే కథం, ఇంకా వీళ్ళ పరిస్థితి అటు ముందు చూస్తే నొయ్యి, వెనుక చూస్తే గొయ్యి అనే స్థితిగతుల్లో ఉంటారు. కాకపోతే ఒకటేంటి తల్లి, వీరు ఎక్కువగా వాడాల్సిన గంధం ఏదయ్యా అంటే కుజునికి సంబంధించిన గంధము అంటారు. ఇది కుజగ్రహానికి సంబంధించినది. ఎరుపు రంగు గంధము, ఎర్ర గంధము అని కూడా అనవచ్చు. మనకు ఎర్ర చందనం వేరు, ఈ ఎరుపు గంధము వేరు. చూసావు కదా తల్లి? ఇదివరకు ఇది బొట్టు కూడా పెట్టుకున్నావు కదా. నీకేమన్నా రోగాలు కూడా ఉన్నా అది గనక పెట్టుకోగానే మనలో ఉండేటువంటి రోగాలు తొలగిపోతూ ఉంటాయి. మన రోగాలు ఉన్నావారా తల్లి? అంతటి మహిమాన్వితమైనటువంటి ఏకైక శక్తి మనకు దీనికి ఉంటుందండి. అంతటి గొప్ప విశేషమైనటువంటి గంధం ఇది. ఈ గంధాన్ని ధరిస్తే చాలు, ఆ కుజుడి యొక్క అనుగ్రహం వలన వీళ్ళకు సకల యోగ్యత అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. ఎర్ర చందనం విన్నాం కానీ గురువు గారు, ఎర్ర గంధం అనేది వినలేదు. వినయలేదు అంటే ఎక్కడ దొరుకుతుంది అనేది తెలియదు కదా గురువు గారు. మనకు వాస్తవానికి చెప్తా తల్లి, మనకు మొత్తము శాస్త్ర ప్రకారంగా 32 గంధాలు ఉన్నాయి. 32 గంధాలు ఉన్నాయి. 32 గంధాల్లో మన దగ్గర ఒక 9 వరకే దొరుకుతాయి. మిగిలినవన్నీ చూస్తున్నాను, దొరకబట్టడాని కోసం ప్రయత్నం చేస్తున్నా. కస్తూరి గంధము, మూలాగంధము, యోధి గంధము, నీలాగంధము. నీలాగంధం ఎక్కువ ఎవరికి వాడాలి? విష్ణుమూర్తికి వాడాలి. నీలగంధ రూపుడై నివసించేవాడే నారాయణుడు అని చెప్పేసి అంటారు. అవునా? అవును. శ్వేతగంధము అంటే గంధము ప్లస్ భస్మము రెండు కలుపుతారు. శ్వేతగంధము మళ్ళీ భస్మము. ఇది ఎవరు వాడతారయ్యా? ఈ రెండింటిని ఎవరు వాడేది? ఈశ్వరుడు. అవునా? మనకంతెందుకు తల్లి, ఇప్పుడు గ్రహాలే ఉన్నాయి. గ్రహాలలో సూర్యుల వారికి మంత్రం చెప్పిన తర్వాత ఓం భూర్భువస్సువః సూర్యగ్రహే ఆగచ్చ, సూర్యగ్రహం రక్తవర్ణం, రక్తగంధం, రక్తపుష్పం, రక్తమాల్యాంబరధరం. వచ్చిందా? రక్తగంధం అంటే ఎర్రచందనము అని అర్థము.
విన్నావా? మళ్ళీ చంద్రుడికి వచ్చేసరికి చూడు, ఓం భూర్భువస్సువః చంద్రగ్రహే ఆగచ్చ, చంద్రగ్రహం శ్వేతవర్ణం శ్వేతగంధం శ్వేతపుష్పం, వచ్చిందా శ్వేతగంధం? మళ్ళీ కుజుల వారికి కూడా అంతే, రక్తవర్ణం రక్తగంధం రక్తపుష్పం. అయితే ఇక్కడ ఏంటి అని అంటే రక్తగంధంలో సూర్యుడికి ఎర్రచందనం, వీరికి ఎర్రగంధం. అర్థమైందా? కుజుడిది. మళ్ళీ బుధుడికి వచ్చేసేసి పీతవర్ణం పీతగంధం, పీతము అనగా పచ్చ రంగు. తర్వాత బృహస్పతి కనకవర్ణం కనకగంధం, కనకవర్ణం కనకగంధం పసుపు గంధం వచ్చిందా? అట్లా. మళ్ళీ శుక్రుల వారికి శ్వేతవర్ణం శ్వేతగంధం వచ్చిందా? అన్ని 9 గ్రహాలకు 9 రకాల గంధాలు ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా తెలియని వాళ్ళకు చాలా గంధాలు ఉన్నాయి. ఆ గంధాలన్నీ తయారు చేస్తారు. మళ్ళీ నీకు ఎప్పుడైనా ఒకసారి ఖచ్చితంగా చూపిస్తాను. మరి ఈ గంధాలన్నీ ఎలా దొరుకుతాయి గురువుగారు? అమ్మ, ఈ గంధాలు ఎవరికైనా కావాలనుకుంటే కింద మనం ఇచ్చే నెంబర్ ఉంది కదా తల్లి, ఆ నెంబర్కి ఫోన్ చేసినటువంటి ఎడల దూరపు ప్రాంతం వారికి కొరియర్ ఛార్జెస్తో కలిపి దీని యొక్క మూల్యం మనం చెప్తాము. దాన్ని బట్టి వారు చేసుకుంటే సరిపోతుంది. ఈ బొట్టు పెట్టుకుంటూ ఇంకెటువంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది గురువుగారు? అమ్మ, వీరు ఈ బొట్టుతో పాటు వీరు ఎక్కువగా ఏం చేయాలి అని అంటే సంవత్సరానికి ఒక్కసారి మహాసౌర పారాయణము ఇంట్లో చేయించుకోవాలి. బ్రాహ్మడితో పాటు మహాసౌర పారాయణం అని ఉంటుంది. ఆ పారాయణాన్ని చేయించాలి. తర్వాత రెండవది కూడా ఏంటి అని అంటే వీరు ఎక్కువగా శివాలయానికి వెళ్ళి, అది కూడా ఉదయం పూట కాదు, సాయంకాలములో సంధ్యా సమయంలో ప్రదోషకాలములో స్వామివారికి ప్రదక్షిణ చేయడం ఎంతో ముఖ్యమైంది. అది కూడా శివుడికి ఇలా చుట్టూరుగా చేసేది కాదు, సోమసూత్ర ప్రదక్షిణ అని ఉంటుంది. ఆ సోమసూత్ర ప్రదక్షిణ చేసి ఇంట్లో శనగలు ముందు రోజు నానబెట్టాలి. లేకపోతే ఉదయమన్నా నానబెట్టేసి ఒక పసుపు రంగు గుడ్డలో శనగలు వేసి పిరికెడైనా సరే ఆ శనగలు వేసేసి మూట కట్టి నందీశ్వరుడి యొక్క మెడలో ఆ శనగలను కట్టితే వారికి ఉండేటువంటి దోషాలు నివారణ అవ్వడం జరుగుతుంది. ఆ ప్రదక్షిణ గురించి అర్థం కాలేదు గురువు గారు నాకు. సోమసూత్ర ప్రదక్షిణ అంటారు తల్లి, అంటే చండీశ్వర ప్రదక్షిణ అంటారు. అంటే చండీశ్వరి నుంచి వెనక్కి వస్తారా? అవునమ్మా. అంటే ఇప్పుడు మనకు శివాలయంలో ఇట్లా నీళ్లు బయటకు వచ్చే ధార ఉంటుంది కదా, ధ్వజస్తంభం నుంచి ఆ నీళ్ళ దగ్గరికి వరకు వచ్చి ఈ 2 చేతులు ఆ చండీశ్వరుడి మీద స్పృశించి మళ్ళీ అక్కడి నుంచి ధ్వజస్తంభానికి నందీశ్వరుడికి మధ్యలో నుంచి తిరుగుతూ మళ్ళీ చండీశ్వరుల వారి దగ్గరకు వచ్చి మళ్ళీ స్వామివారిని స్పృశించి ఆ స్పృశించిన తర్వాత అక్కడి నుంచి మరలా తిరిగి ధ్వజస్తంభం దగ్గరికి రావాలి. అలా 3 ప్రదక్షిణాలు చేస్తే ఒక్క ప్రదక్షిణతో సమానము. చక్కటి పరిష్కారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. మహాదేవ.